ప్రభా, నీకు స్తోత్రాలు. నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా మంచి దేవుడు వైపున్న ప్రకారం నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా గతించిన కాలమంతా నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన నెలలోకి ప్రవేశపెట్టిన విధానానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా వర్చువల్ ఫెలోషిప్ ద్వారా ప్రభా మేమందరం ఒక తండ్రి నీ సన్నిధిలో కూడి ప్రార్థించుకోవడానికి ఎన్నో మనవులు విజ్ఞాపనలు చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రాతకాల సమయంలో ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. అంత మాత్రమే కాదు ప్రభా, మరి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు మాకు కృప చూపించారు. ఈ దిన వాక్యం ద్వారా అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రత్యేకంగా నాయన మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతూ ఉంటుండగా ప్రభా, ఇది ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాము. అయా ఇందున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మరి ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో తండ్రి, అయా మరి ఎవ్వరికి ప్రభ నిద్రమొత్తు మరొక స్వభావం లేకుండా ప్రభ వాక్యం వినడానికి గ్రహించగలిగేటువంటి హృదయాన్ని దయచేయండి. మా హృదయాలను త్వరవమని వేడుకుంటున్నాం ప్రభ. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డల్ని మరింత త్వరగా మీరు తట్టి లేపమని వేడుకుంటా ఉన్నాం ప్రభ. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అయా ఇదిగో మీరు ప్రత్యేకంగా వాక్యాన్ని అందించబోతున్న సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అయా వాక్శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించండి ప్రభా నాయన. అయా తను ఏదైతే ప్రభా మీరు ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడాలనుకున్నారో అది సూటిగా మాతో మీరు మాట్లాడమని, అయా సహాయం చేయమని, అందుకు తగిన విధంగా ఆ బిడ్డ చుట్టూతా మీ కంచి వేసి నడినెత్తున చరికాల వరకు కూడా మీరు గాయపడిన హస్తంతో మీరు ముట్టమని బలపరచమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు. అయా మరి మేము ఎక్కడ జారిపోతా ఉన్నాము, మాకు ఎందులో బలహీనంగా ఉన్నాము, అయా మరి ఆత్మీయ ఆహారం మాకు ఏ విధంగా ప్రభా అవసరమో మేము బలపడడానికి అట్టి విధంగా ప్రభా మాకు మీరు అందించి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. వాక్యం వినివారం మాత్రమే కాదు గాని వాక్య ప్రకారం ప్రవర్తించే పరంగా మేము ఉండడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఈ నెలంతటిలోకి ప్రభా మాకు తగిన వాగ్దానాన్ని మాకు ఈ రోజు అనుగ్రహించి సహాయం చేయమని, అటు వాగ్దానాన్ని బట్టి మొరపెట్టుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, నీ కృపలో వర్ధిల్లడానికి, మీకు సమీపించడానికి మిమ్మల్ని మాకు సహాయం చేయమని, కూడినటువంటి మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమేన్. అమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు గుంటూరు వాస్తవ్యులు. వీరు లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకొనుటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుచున్నారు. దేవుణ్ణి మరియు పొరుగు వారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసురత్న కుమార్ గారు మరియు వారి ప్రియ సతీమణి గారు అనిత గారులకు ఇద్దరు పిల్లలు మోజెస్ మరియు ఏంజలీనా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రభు అయిన క్రీస్తు నామమున కూడి వచ్చిన విశ్వాసులందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము పరిశుద్ధుడైన పౌలు రోమేలకు రాసినటువంటి పత్రిక. పౌలు భక్తుడు రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని చదువుతా ఉన్నాను. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా
దేవుని నీతి ప్రత్యక్షముగుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. 22 కూడా చదువుతున్నాను. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మహోన్నతుడ, మీ పాద సన్నిధికి మమ్మల్ని తెచ్చారు, మీకు వందనాలు. మా శరీరాన్ని, మా ఆత్మను, మా హృదయాన్ని నూతనపరచుకోవటానికి మీరు ఇచ్చిన మరి యొక్క మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మెల్లనైన స్వరంతో మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా హృదయాలు నూతనత్వాన్ని పొందుకుంటాయి. అక్షరము కాదు గాని ఆత్మ అయిన దేవుడు, మీ వాక్య శక్తి కలిగినది. మా మధ్య సంచరించే దేవుడు కాబట్టి, మా అవసరతలు తెలిసిన దేవుడు కాబట్టి, మాకే వాక్యం అవసరమో అది అందించమని, మీ వాక్య హెచ్చరికలను మాకు అందించమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరితో కలిసి వాక్యాన్ని ధ్యానించే ధన్యత దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఈ పత్రికను అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని నడిపింపు ఉంటే తప్ప రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి దృగ్విషయాలను అర్థం చేసుకోలేము. మార్టిన్ లూథర్ గారు రోమా పత్రికని ప్యూరెస్ట్ గాస్పుల్ అని చెప్పారు. రోమా పత్రిక ప్యూరెస్ట్ గాస్పుల్. ఈ రోమా పత్రిక గురించి మరి ఒక మాట ఏం రాయబడి ఉందంటే, లూథర్ గారు చెప్పిన మాట ఇది కూడా. ఇట్ ఈస్ ఏ క్యాథడ్రల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నారు. బుక్ ఆఫ్ రోమన్స్ ఈజ్ ఎ క్యాథడ్రల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నారు. లూథర్ గారు మరి ఇంకొక మాట అన్నారు, బుక్ ఆఫ్ రోమన్స్ ఈజ్ ద వెరీ హార్ట్ ఆఫ్ ద గాస్పుల్ అన్నారు. ద వెరీ హార్ట్ ఆఫ్ ద గాస్పుల్. ఈ పత్రికని నేర్చుకుంటే, ఈ పత్రికను అర్థం చేసుకోగలిగితే స్వార్థను అర్థం చేసుకున్నట్లు. ఈ పత్రిక అర్థం కాకపోతే సంపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా మనము తీర్చబడలేము. ఇఫ్ యు అండర్స్టాండ్ Paul's letter to Roman, you understand the Bible. No knowledge on book of Romans will necessarily have a weak understanding of the Bible and Christian faith. రోమా పత్రికని అర్థం చేసుకోకపోతే, రోమా పత్రికకి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోతే బైబిల్ గ్రంథం గురించి బలహీనమైనటువంటి సమాచారాన్ని పొందుకున్నట్లు. క్రైస్తవ విశ్వాసులుగా మన విశ్వాసం బలహీనమైనది అని చెప్తా ఉన్నారు.
ఈ బైబిల్ గ్రంథంలో ఈ పత్రిక అంత ప్రాముఖ్యమైనది. చాలా ఉత్కృష్టమైనటువంటి పత్రిక. వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని మనుషులకు అందించినటువంటి పత్రిక, రోమేలకు రాసిన పత్రిక. చాలా అద్భుతమైనటువంటి థియలాజికల్ కాన్సెప్ట్స్ దీనిలో అభివర్ణించటం జరిగింది. అయితే వీటన్నిటిలో ఇంకా అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటం. మాట తెలుగులో వింటే వాడుక చొప్పున, అలవాటు చొప్పున మనకు సర్వసాధారణంగా ఉంటుంది. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటం. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడుట అంటే ఏమిటంటే, దేవుని వాక్యంలో కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. ఒకడు నీతిమంతుడిగా ఎందుకు మార్చబడాలి అంటే, మనం నీతిమంతులుగా మార్చబడితే దేవునితో సమాధానపడినట్లు. లేక దేవునితో సమాధానపరచబడాలి అంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడుట అనేటువంటి ఈ మాటను వివరించడానికి, ఈ రోమా పత్రిక అంతా నీతిమంతునిగా మార్చబడేటువంటి విషయాన్ని వివరించడానికి ముందు పౌలు భక్తుడు దుర్నీతిని గురించి వివరించటం ప్రారంభించాడు. నీతిని గురించి తెలుసుకోవటానికి ముందు మన వ్యక్తిగత జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి దుర్నీతిని గురించి పౌలు భక్తుడు వివరించాడు. దుర్నీతి దేవుని నుంచి మనలను దూరం చేస్తుంది. నీతిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనము నిలబడాలి అంటే, నీతిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడేటువంటి అర్హతను పొందుకోవాలి అంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడకపోతే నీతిమంతుడైన దేవుని సన్నిధిలో నిలబడేటువంటి అర్హతను పొందుకోము. దుర్నీతిలో ఉన్నటువంటి మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఇది శిలువ రక్షణ ప్రణాళికలో భాగం. శిలువలో యేసయ్య చిందించినటువంటి రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే నీతిమంతులుగా తీర్చబడటానికి పూర్వము మన జీవితం ఎలా ఉంటది అంటే, దుర్నీతిలో మనం ఉంటాం. దుర్నీతిలో ఉన్నటువంటి మనము సత్యాన్ని అడ్డగించేటువంటి వారిగా ఉంటాము. ఇది పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 32వ వచనం వరకు వివరించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. దుర్నీతిలో ఉన్నటువంటి మనము సత్యాన్ని అడ్డగిస్తాము, కానీ సత్యము మనలను దుర్నీతి నుంచి నీతిలోనికి నడిపిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
దుర్నీతిలో ఉన్న మనము సత్యాన్ని అడ్డగిస్తాము. కానీ సత్యం మనలను దుర్నీతి నుంచి నీతిమంతులు మార్చటానికి, దుర్నీతి నుంచి నీతిలోనికి నడిపిస్తూ ఉంటుంది. మనము నీతిమంతులము అని అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి దుర్నీతిలో ఉంటాము. ఒక వ్యక్తి నీతిమంతుడా లేక దుర్నీతిలో ఉన్నాడా? దుర్నీతి అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో అన్రైచియస్ అని ఉంది. అన్రైచియస్నెస్. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో 2 మాటలు ఉన్నాయి: భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత అంటే అన్గాడ్లీనెస్, దుర్నీతి అంటే అన్రైచియస్నెస్. అన్గాడ్లీనెస్, అన్రైచియస్నెస్, ఈ రెండిటిని విశ్వాసులు వారి జీవితంలో గుర్తించడం కష్టం. విశ్వాసులుగా మనం అనుకుంటాము, మనం రైచియస్ అని అనుకుంటాం, అంటే మనం నీతిమంతులము అని అనుకుంటూ ఉంటాం. విశ్వాసులుగా మనం అనుకుంటాము, భక్తిహీనత మాలో లేదు, మేము భక్తి కలిగినటువంటి వారము అని అనుకుంటాం. అయితే ఒక వ్యక్తి అన్గాడ్లీనెస్, అన్రైచియస్నెస్ ని కొలవాలి అంటే ఈ పారామీటర్స్, కొలవటానికి కావాల్సిన పారామీటర్స్ క్రీస్తు సన్నిధిలోనే దొరుకుతాయి. ఒక్కొక్కసారి ఈ లోకంలోకి వెళ్తే లోకానితో పోల్చుకొని మనం చాలా భక్తిపరులు అని అనుకుంటాం. లోకంలో ఉన్నటువంటి వారితో పోల్చుకొని నేను చాలా భక్తిపరుణ్ణి అని అనుకుంటాం. ఇదే విషయం నీతిమంతునిగా తీర్చబడటం గురించి కూడా లోకానుసారంగా మనం ఆలోచించి మనము చాలా నీతిమంతులము అని అనుకుంటాం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకని స్వనీతి వానిని రక్షణలోనికి నడిపించదు. నీకు నీవే నీతిమంతుడవు అని అనుకుంటే నీ స్వనీతి నిన్ను నీతిమంతునిగా తీర్చదు. స్వనీతి అనేది ప్రారంభం, కానీ దేవుని నీతిలో ప్రవేశించటం విశ్వాస జీవిత ప్రయాణ ముగింపు. స్వనీతితో ప్రారంభమై దేవుని నీతితో ఈ విశ్వాస రక్షణ ప్రయాణం అంతమవుతుంది, ముగుస్తుంది. మనం ప్రారంభంలో ఉంటే మన స్వనీతిని చూసి మనం నీతిమంతులం అనుకుంటాం. దేవుని నీతితో పోల్చుకుంటే మనం దుర్నీతిలో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసులు లోకస్తుల కంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకానికి సంబంధించినటువంటి వారు వారి హృదయానికి చాలా స్పష్టంగా ఒక విషయం తెలుసు: మేము పాపంలో ఉన్నాము, మేము నీతిమంతులం కాదు, మేము భక్తిహీనులము అని వారి హృదయ స్థితి వారికి స్పష్టంగా తెలుస్తుంది లోక సంబంధులకు. కానీ విశ్వాసులుగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను భక్తిహీనుడను అని మనలను మనం గుర్తించటం చాలా కష్టం. నేను స్వనీతిలో ఉన్నాను, దేవుని నీతి వరకు నేను ప్రయాణం చేయలేదు అని గుర్తించడం కూడా చాలా కష్టం. అందుకొరకే విశ్వాసులు లోకస్తుల కంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే మన ఆత్మీయ స్థితిని మనం గుర్తించలేని పరిస్థితి. బైబిల్ స్టడీకి వెళ్తున్నాము, తెల్లవారుజామున 5ంటికి లెగుస్తున్నాము, వాక్యం వింటున్నాము. వాక్యం వింటం కాదు, వాక్యం చెబుతూ ఉన్నాము. కానీ స్వనీతిని బట్టి మనం భక్తిహీనతలో ఉన్నామేమో. ఒకవేళ మనం దుర్నీతిలో ఉన్నామేమో. ఒకవేళ మనం దుర్నీతిలో ఉంటే మనం సత్యాన్ని అడ్డగించేటువంటి వారిగా ఉంటాము. అంటే దేవుడు తన కార్యము మన జీవితంలో జరిగించకుండా మనమే అడ్డుకుంటాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు అయితే వారిపైకి దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో ఉన్నట్లుంటాం కానీ మన భక్తిహీనతని గుర్తించలేము. లోకస్తులు అయితే వెంటనే గుర్తించగలుగుతారు, నేను భక్తిహీనుడను అని చెబుతారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనమే మన భక్తిహీనతను గుర్తించలేము. మనమే మన దుర్నీతిని గుర్తించలేము. అయితే దుర్నీతి గురించి, భక్తిహీనత గురించి చాలా వివరంగా మొదటి అధ్యాయం అంతా రాసి అప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు భక్తుడు రోమా సంఘానికి పరిచయం చేశాడు. అదే ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడటం. ఎవరు ఎలా నీతిమంతులుగా మార్చబడ్డారు? దుర్నీతి చేత లేక భ్రష్ట మనస్సుతో భక్తిహీనతలో ఉన్నటువంటి వారి గురించి దేవుని వాక్యము 29వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎనలేకపోయిరి. సన్నిధిలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ మనస్సు యొక్క ప్రయారిటీ వేరు. మనసు దేవునికి అయిష్టమైనటువంటి విషయాలను కోరుకుంటా ఉంటది. మన రెగ్యులర్ టైం టేబుల్లో బైబిల్ చదువుకోవటానికి కేటాయించిన సమయం, ప్రార్థించటానికి కేటాయించిన సమయం, ఉదయాన్నే అందరితో కలిసి ఆన్లైన్ ప్రేయర్ కొరకు కేటాయించిన సమయం, వీటన్నిటిని చూసి నేను నీతిమంతుడను అని అనుకుంటామేమో. కానీ నీ హృదయంలో నీ ప్రయారిటీ దేవునికి నచ్చనటువంటి విషయాలకు ప్రయారిటీ ఉంది. ఏది దేవునికి అంగీకారం కాదో దానితో హృదయం నింపబడి బైబిల్ గ్రంథాన్ని తెరిచి అక్షరాలను కొన్ని గంటల పాటు చదివినా కూడా మనము నీతిమంతులుగా తీర్చబడం. చాలా ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాం వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి, వినడానికి. చాలా ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాం ప్రార్థించటానికి. కానీ హృదయంలో దేవునికి అంగీకారం కాని విషయాలుంటే దేవుని నీతి మనలను నీతిమంతులుగా తీర్చదు. తుచ్చమైనటువంటి అభిలాష అని రాయబడి ఉంది. తుచ్చమైనటువంటి అభిలాష అంటే, తుచ్చము అంటే నెగ్లిజిబుల్, కానీ మనకు అదే లోకంలా కనిపిస్తుంది. ఇది తుచ్చమైనది అంటే తీసి పక్కన పడేయాలి. కానీ అమ్మో ఇదే నా లోకం. అభిలాష అంటే కోరిక.
తీసి పక్కన పడేయాల్సినటువంటి కోరిక నాకు లోకం అయిపోద్ది. దేవునికి ఇవ్వవలసినటువంటి హృదయంలో స్థానం తుచ్చమైన అభిలాషకి ఇస్తారంట. వాళ్ళే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషులు. తుచ్చమైనటువంటి అభిలాషలకు దేవుడు వారిని అప్పగించేస్తాడు అని రాయబడి ఉంది. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కదా. నా పరిచర్య చాలా పెద్దది. నా హృదయంలో ఉన్నటువంటి నా అభిలాష, నా కోరిక, నా ఇష్టం, నా శరీరానికి కావాల్సినటువంటిది, ఇష్టమైన దాన్ని నేను కోరుకుంటున్నాను అంటే దేవుడు ఖచ్చితంగా దాన్నే చూస్తాడు. అటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలను బట్టి మనము దేవుని సన్నిధిలో జీవించినా కూడా నీతిమంతులుగా తీర్చబడం. వాక్యం చదువుకున్న అందరము నీతిమంతులుగా మార్చబడం. ప్రార్థనలో గంటలు గడియలు గడిపిన మనం అందరం నీతిమంతులుగా తీర్చబడం. ఎందుకంటే జీవితంలో చాలా సమయాన్ని, దినంలో చాలా సమయాన్ని వాక్యానికి, ప్రార్థనకు, ఆరాధనకు కేటాయించినా కూడా హృదయంలో మాత్రం ఒక తుచ్చమైన అభిలాష ఉంది. అది నిన్ను దేవుణ్ణి దూరపరుస్తుంది. ఒక గోడ కట్టుంటుంది. మనకేమో చిన్నదనిపిస్తుంది, కానీ అది గోడ. దేవుడు నీ దగ్గరికి రాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. అందుకొరకే దుర్నీతిలో ఉన్నటువంటి వారి ఆత్మీయ స్థితి చాలా భయంకరమైంది. నేను నీతిమంతుడనే అని అనుకుంటూ జీవిస్తూ ఉంటాము. కానీ మన తుచ్చమైన అభిలాషను బట్టి దేవుడు మనలను నీతిమంతులుగా ఇంకా తీర్చలేదు. నేను నీతిమంతుడను అని మనం ఎప్పుడు అనుకున్నామో అప్పుడు మనం ఇంకా దుర్నీతిలో ఉన్నట్లే. ఒకడు నీతిమంతునిగా తీర్చబడటం అంటే దేవునితో సంధి చేసుకొని ఆయనతో సమాధాన పడటం, దేవుని సన్నిధిలో నిలబడటానికి కావలసిన ధన్యతని పొందుకోవటం, దేవుని సన్నిధిలో నిలబడటానికి ఆయనను ముఖాముఖిగా చూచి ఆయనతో సదాకాలం ఉండటానికి కావాల్సిన అర్హతని పొందుకోవటం ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటం అంటే. నువ్వెంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నావు కాదు, నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావా లేదా. తుచ్చమైనటువంటి అభిలాషకు లోనయ్యి ఉన్నావా. లోకస్తులకైతే ఒక విషయం స్పష్టంగా తెలుసు, నేను దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయటం లేదు, నేను లోకంలో పడి తిరుగుతున్నాను కాబట్టి నేను నీతిమంతుడని కాదు, నేను దుర్నీతిలో ఉన్నానని ఒక విషయం స్పష్టంగా తెలుసు. కానీ నీతిమంతుడను అని అనుకుంటూ దుర్నీతిలో కొనసాగటం ఒక భయంకరమైన ఆత్మీయ స్థితి. అది నీతిమంతుడను అనుకుంటూ దుర్నీతిలో కొనసాగటం ఒక భయంకరమైన ఆత్మీయ స్థితి. ఎందుకంటే మన ఆత్మీయ స్థితిని మనమే గుర్తించలేము, మన ఆత్మీయ అవసరతను మనమే గుర్తించలేము. మన హృదయంలో ఉన్నటువంటి ఆ చిన్న తుచ్చమైనటువంటి అభిలాష మనలను దేవుని నుంచి దూరం చేస్తుంది అనే విషయాన్ని గుర్తించలేము. అందుకొరకే నీతిమంతునిగా తీర్చబడటం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు వివరిస్తుంటాడు. నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను, నాకు ఒక
థియలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ అన్న ఉండేవాడు. అన్న చనిపోయారు. ఆయన ఒక మాట చెప్పాడు. ఒకసారి చాలా సార్లు వాక్యం వింటూ ఉంటారా అందరి వాక్యాలు. యేసయ్య పేరు కంటే పౌలు భక్తుని పేరు ఎక్కువ సార్లు ఉచ్చరిస్తా ఉంటారని చెప్పాడు. నేను చూస్తే నిజంగానే చాలా సార్లు పౌలు ఏమి రాశాడో దానిని గురించి, పౌలు గురించినటువంటి వివరణ ఎక్కువగా ఉంటాం. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, పౌలును గురించి తెలుసుకోవటం అంటే క్రీస్తుని గురించి తెలుసుకోవటమే. ఎందుకంటే పౌలు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అందుకే పౌలుకి అర్హత ఉంది నీతిమంతునిగా తీర్చబడుట అంటే ఏమిటో తెలియజేయటానికి. పౌలు భక్తుడు లేకపోతే శిలువ రక్షణ ప్రణాళిక మానవులకు అర్థమయ్యేది కాదు. దేవుడు అందుకే జ్ఞానం కలిగిన వేదాంత శాస్త్రంలో జ్ఞానము కలిగినటువంటి పౌలుని ఎన్నుకొని ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటం గూర్చినటువంటి వివరణ పౌలు భక్తునితో ఇప్పించాడు. అప్పుడు మాత్రమే నీతిమంతునిగా తీర్చబడటం అంటే ఏంటో తెలుస్తుంది. దాని ద్వారానే క్రిస్మస్ విలువ, దాని ద్వారానే గుడ్ ఫ్రైడే విలువ, దాని ద్వారానే ఈస్టర్ విలువ తెలుస్తుంది. క్రిస్మస్ విలువ అంటే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనకు అర్థం కావాలి అంటే పౌలు భక్తుడు వివరించిన ఈ దృగ్విషయం మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇది క్రిస్మస్. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. ఇది గుడ్ ఫ్రైడే. ఒక వ్యక్తి నీతిమంతునిగా పడటానికి నీతిమంతునిగా తీర్చబడినటువంటి ఆయన బిడ్డలకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన తిరిగి పరలోకానికి 3వ దినమున తిరిగి లేచి మరణాన్ని గెలిచి తిరిగి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇది కూడా నీతిమంతుడుగా తీర్చబడటం. క్రీస్తు ప్రభు రక్షణ ప్రణాళికంతా ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటం అనే దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. నీతిమంతునిగా తీర్చబడటం అంటే దేవునితో సంధి చేసుకోవటం. సంధి అంటే అప్పటి వరకు 2 దేశాల మధ్య యుద్ధం ఉంటుంది. కానీ ఒకరు వచ్చి కూర్చోబెడతారు. ఇద్దరు రండి కొట్టుకొని చంపుకుంటా ఉన్నారు, మీరు దగ్గరికి రండి, మీరు ఒకరితో ఒకరు సంధి చేసుకుంటే సమాధాన పడతారు అని 2 దేశాల మధ్య సంధి కుదురుస్తారు. కానీ అద్భుతం ఏమిటంటే మనము ఎవరికి వ్యతిరేకంగా అయితే జీవిస్తున్నామో, మనము దుర్నీతిలో ఉండి ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, మనము భక్తిహీనతలో ఉండి ఎవరికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో, ఆ దేవుడే సంధిని ఏర్పాటు చేశాడు. ఆయన ఉద్దేశమే కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మనము సమాధాన పడదాం అని పిలుస్తున్నాడు. అందులో దేవుని ప్రేమ ఉన్నది. అభిగ్రంథులు ఈ మాట అనేక సార్లు రాయబడి ఉంది. దర్ ఈజ్ లవ్. దేవుని ప్రేమ ఎందులో ఉంది అంటే మనము దేవునికి వ్యతిరేకంగా రెబెలియస్ గా ఉండి ఆయన పైన తిరుగుబాటు చేసి ఆయన పైన యుద్ధం ప్రకటిస్తే మనల్ని సృష్టించిన దేవుడు ఆయనతో పోల్చుకుంటే ఆయన శక్తికి పోల్చదగిన వారము కాదు.
అంత అద్భుతమైన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, శక్తి లేని నిన్ను కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అంటా ఉన్నాడు. ఆయన మనతో సంధి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనం సంధి చేసుకుంటే ఆయనతో సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. మనము దేవునితో సమాధానకరమైన జీవితం కలిగి ఉండటం నీకంటే దేవునికి ఎక్కువ ఇష్టం. నువ్వు దేవునితో సమాధానకరమైన జీవితం కలిగి ఉండటం నీకు ఇష్టమేమో, కానీ నీకంటే దేవునికి ఇంకా ఎక్కువ ఇష్టం. దేవునితో సమాధానకరమైన జీవితం కలిగి ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అంటే, దేవునితో సంధి చేసుకోవటానికి నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను అంటే, అంతకంటే ఆయన ఎక్కువ శక్తి కలిగిన దేవుడైనా కూడా నీతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఒక యుద్ధం నీకు దేవునికి మధ్య. అసలు ఈ మాట అంటేనే ఆ యుద్ధంలో మనం ఎక్కడ నిలబడతాం? దేవునితో యుద్ధం. కానీ దేవుడు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, సమాధానం కోరుకుంటున్నాడు. అందుకే సంధి చేసుకుందాం రండి. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య సంధి చేద్దాం అనుకుంది అమెరికా. ఆ రెండింటి మధ్య సమాధానకరమైనటువంటి సమయం, సమాధానకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాలని అమెరికా అనుకుంది. కానీ అమెరికా ఏం చెప్పిందంటే, నేను సంధి చేస్తాను, కానీ నీ దగ్గర ఉన్నటువంటి భూలోక సంబంధమైనటువంటి ఆస్తంతా నాకు ఇచ్చేయాలి. మైన్స్, మినరల్స్ మొత్తం కొన్ని సంవత్సరాల పాటు అమెరికా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి పర్మిషన్ ఇమ్మంది అమెరికా. అమెరికా సంధి చేయాలి అంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం నాకు ఇస్తే నేను సంధి చేస్తానంటుంది అమెరికా. కానీ యేసయ్య ఆయన ఇచ్చి సంధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. అమెరికా తీసుకుని సంధి చేద్దాం అనుకుంది, కానీ యేసయ్య తన కుమారుని సిలువలో మన కొరకు ఇచ్చి సంధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మొదటి భాగంలో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అని రాయబడు. ఆయన ప్రేమించిన ఏకైక కుమారుని సిలువకు అప్పగించాడు. పాపమెరుగని ఆయనను పాపముగా మార్చానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన సిలువలో నలుగగొట్టబడుట తండ్రికి ఇష్టమాయను అని రాయబడి ఉంది. నా దేవా, నా దేవా, నేల చేయి విడిచితివి అని కుమారుని కేకలో మన ఎడల దేవుని ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఏమిటంటే, ఎందుకు పనికిరాని మనం, ధూళి లాంటి వారం, ఆయన శక్తితో పోల్చుకుంటే సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో మనం పోల్చుకుంటే మనం అసలు ఎక్కడ నిలబడతాం? కానీ ఆయన తన కుమారుని విలువైన రక్తంతో మనలను కొని, శిలువ రక్తముతో కొని ఆయన సంధి చేసి సమాధానపరుచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడటం అంటే. మరి ఒకసారి వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. ఇది దేవుని కోరిక, ఇది తండ్రి కోరిక. అందుకొరకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లేక తండ్రి అయిన దేవుడే కుమారునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాట పౌలు భక్తుడు వివరించకపోతే మానవ హృదయానికి అర్థం కాదు.
ఇది ఒక అద్భుతమైనటువంటి వేదాంత ప్రక్రియ. ఇది వేదాంత దృగ్విషయం, ఒక థియలాజికల్ డాక్ట్రిన్. దేవుని అర్థం చేసుకోవాలి అంటే ఈ దృగ్విషయం అర్థం కావాలి. లేకపోతే మనము దుర్నీతిలోనే ఉంటాం, లేకపోతే మనం భక్తిహీనతలోనే ఉంటాం. దుర్నీతిలో ఉన్న మనము, లేక భక్తిహీనతలో ఉన్నటువంటి మనము మనలను మనం ఆత్మీయంగా హెచ్చించుకుంటా ఉంటాం. మనలను మనం హెచ్చించుకునే కొలది దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉంటాం. ఇది విశ్వాసులకు ఉన్నటువంటి ఒక పెద్ద స్పిరిచువల్ క్రైసిస్. ఇది లోకంలో ఉన్నటువంటి వారు వారి ఆత్మీయస్థితిని గుర్తిస్తారు. నేను పాపిని, నేను తాగుబోతుని, నేను దేవునికి దూరంగా ఉంటాను, నేను సిగరెట్లు తాగుతా, సినిమాలు చూస్తాను, ఇష్టానుసారం జీవిస్తున్నాను. మన ఆత్మీయస్థితి గుర్తించగలరు, కానీ ఆత్మీయస్థితి గుర్తించలేని స్థితిలో ఉండేది మనమే. ఆయన వారమని చెప్పుకుంటూ ఆయన నుంచి దూరస్తులుగా జీవించే మనకు స్పిరిచువల్ క్రైసిస్. అయినా కూడా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి తన కుమారుడు శిలువలో చిందించిన రక్తాన్ని బట్టి సమాధానపరచుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది తండ్రి అభిష్టమాయను అని రాయబడి ఉంది. యేసయ్యకి ఇష్టం, తండ్రికి ఇష్టం. క్రీస్తు ప్రభు శిలువలో చిందించిన రక్తం ద్వారా మనము ఆయనతో సమాధానపరచుకోవటానికి, సంధి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. 21వ వచనం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను. పూర్వకాలంలో మన ఆత్మీయ జీవితం ఏంటంటే దేవునికి దూరస్తులమే, లోకంలో జీవించాము. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను అని రాయబడి. సో ఎలా దేవునితో సమాధానపరచబడ్డాము అంటే, మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాడంట దేవుడు. మనం పరిశుద్ధులమేంటి? మన స్వనీతిని బట్టి మనలను మనము పరిశుద్ధులుగా మార్చుకోలేము. మన స్వనీతిని బట్టి, మన సొంత కార్యాలను బట్టి మనలను మనము నిర్దోషులుగా మార్చుకోలేము. మన సొంత నీతిని, మన క్రియలను బట్టి మనలను మనము నిరపరాధులుగా తీర్చుకోలేము. కేవలము క్రీస్తు ప్రభువు శిలువ రక్తం ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులుగా మార్చబడతాం, నిర్దోషులుగా మార్చబడతాం, నిరపరాధులుగా మార్చబడి దేవుని సన్నిధిలో నిలబడటానికి కావాల్సినటువంటి ధన్యతను పొందుకుంటాం. మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ఈ శరీరంతో ఉన్నటువంటి మల్లను, మాంసయుక్తమైనటువంటి మల్లను క్రీస్తు ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా సంధి చేసుకొని మన రిలేషన్లో సమాధానాన్ని పొందుకోవటం, సమాధానకరమైనటువంటి రిలేషన్ ఉండటం దేవునికి అభిష్టం. ఇది ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడటం అంటే. క్రీస్తు ప్రభువు కృప ద్వారానే మనం నీతిమంతులుగా మార్చబడతాం. క్రీస్తు ప్రభువు శిలువలో చిందించినటువంటి రక్తం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడతాం. మన స్వనీతిని బట్టి మనము నీతిమంతులుగా మార్చబడం. అందుకొరకే మనము నీతిమంతులుగా మార్చబడటం అనేది దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్పిరిచువల్ ఆబ్జెక్ట్.
ఆదాము జీవించిన సమయంలో యేసయ్య లేడు, ఆయన శిలువ రక్తము లేదు. ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము క్రీస్తు ప్రభువు శిలువ ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆదామును బట్టి పాపులుగా తీర్చబడితే క్రీస్తును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని పాపము ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయితే నీతిమంతునిగా ఎవరు మార్చబడాలి అంటే సమాధానం ఒకటే, అందరూ నీతిమంతులుగా మార్చబడాలి. ఆ లిస్టులో నేను లేను, నా విశ్వాసం చాలా ఎక్కువ, లేకుంటే నా స్వనీతి చాలా ఎక్కువ అని ఎవరు అనుకోకూడదు. ఒక మనుషుని ద్వారా పాపము, ఆ పాపం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైంది కాబట్టి ఈ అందరి మరణము కొట్టివేయబడటానికి మరలా ఒక వ్యక్తి సిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా మనమందరము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకొక మాట ఏమిటంటే, అబ్రహాము ఎలా నీతిమంతునిగా తీర్చబడ్డాడు? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో సున్నతి గురించి రాయబడి ఉంది. మరియు సున్నతి గల వారిని తండ్రి యొక్కటకు, అనగా సున్నతి మాత్రం పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి యొక్కటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగును అను వాగ్దానము అబ్రహాముకైనాను అతని సంతానముకైనాను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగాను. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతునిగా మార్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆదాము ద్వారా మరణం సంక్రమిస్తే అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడటానికి అతని విశ్వాసము కారణం. విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు ఈ విశ్వాసం దేనిలో అంటే కుమారుని ద్వారా దేవుడు చేసిన రక్షణ సంధి ప్రణాళికలో విశ్వాసం ఉంచాలి. ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు సిలువలో గాయాలు పొందాడు, నా కొరకు రక్తం చిందించాడు. ఈ రక్తం ద్వారా, యేసయ్య మరణం ద్వారా దేవుడు మనలను ఆయనతో సంధి చేసుకోవటం ఆయనకి ఇష్టమైంది. దీనిని విశ్వసించటం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే అబ్రహాం తర్వాత మోషే ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతిని గురించి చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహామును గూర్చినటువంటి విశ్వాసము వలనైన నీతి అని రాయబడి ఉంది. ఆయన నీతి విశ్వాసము వలనైన నీతి. విశ్వాసము, క్రియలు అనేటువంటి దృగ్విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి
ఒక వ్యక్తి లేక ఆదాము ద్వారా ఈ లోకానికి సంక్రమించిన పాపం, ఆ పాపం ద్వారా అందరూ ఎలాగ మరణానికి లోనయ్యారో క్రీస్తు ప్రభు అను నరుని ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా, ఒక వ్యక్తి రక్షణ కార్యం వల్ల అందరూ రక్షణలోనికి నడిపించబడతారు. అబ్రహాము విశ్వాసం వలనటువంటి నీతిని కలిగి ఉంటే మోషే ధర్మశాస్త్ర మూలమగు నీతిని కలిగి ఉన్నాడంట. రోమీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 4వ వచనము, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్లనే జీవించనని మోషే రాయిచున్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతి గురించి మోషే చెప్పాడు. విశ్వాస సంబంధమైన నీతి గురించి అబ్రహాం చెబితే ధర్మశాస్త్రం మూలమైనటువంటి నీతిని గురించి మోషే చెప్తున్నాడు. అయితే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని రాయబడు. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. మ్యూట్ చేసుకోండి. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. దేవుని నీతి అంటే క్రీస్తు ప్రభువే దేవుని నీతి అని దేవుని వాక్యంలో రాయబడం. ఆయనే దేవుని నీతి. విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు అబ్రహాము. ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులుగా తీర్చబడటం మోషే ధర్మశాస్త్రం వలన. అయితే ధర్మశాస్త్రం వలన ఒకడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు, పాపం ఎటువంటిదో తెలియబడుతుంది అని కూడా పౌలు వివరించాడు. వాట్ ఈజ్ ద సిన్? ఆయన ఆజ్ఞలను అతిక్రమించటం. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించటం పాపము. అంటే ధర్మశాస్త్రము పాపమేమిటో తెలియచేస్తా ఉంది. అయితే ధర్మశాస్త్రము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయకుండా, ధర్మశాస్త్రము ఎటువంటి ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చేటువంటి విధానం ద్వారా యేసయ్య బలి పశువుగా దేవుని నీతిగా బయలుపరచబడ్డాడు. దేవుని నీతిగా బయలుపరచబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడం. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో తెలియబడుచున్నది. సిన్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది అని రాయబడింది. ఏంటి దేవుని నీతి? దేవుని నీతి ఏంటంటే కొడితే కొట్టటం, తిడితే తిట్టటం, శరీరానికి ఏది ఇష్టమో దానిని చేసుకుంటా ముందుకెళ్ళిపోవటం. ఇది శరీర నీతి. ఇది మానవ శరీర నీతి, లేక మానవ శరీర రీతి కూడా అదే. ఆ శరీరానికి ఏది సంతోషాన్ని ఇస్తుందో, నా హృదయానికి ఏది సంతోషం ఇస్తుందో దాని వెంటబడి పోవటం మానవ శరీర రీతి, మానవ శరీర నీతి. కానీ ధర్మశాస్త్రమునకు వేరుగా, మానవ శరీరానికి వేరుగా, మానవుని ఆలోచనకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇది అంటే దేవుని నీతి ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. దేవుని నీతి ఏమిటంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎందుకంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి
దేవుని నీతి అందరికీ సంప్రాప్తమైంది. ఎందుకొరకంటే ఈ దేవుని నీతి అంటే సమఉజ్జీలుండి కొట్టుకుంటా ఉంటే సంధి చేసుకుందాం, ఎవరు గెలుస్తారో తెలియదు అంట. కానీ శక్తివంతుడైనటువంటి, నిత్యుడైనటువంటి, సృష్టికర్త అయిన దేవునితో మనకు వైరం. మనం ఎంత అయినా కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు, కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మనం సమాధాన పడదాం అని చెబుతున్నాడు. లేదు, నేను సమాధాన పడను, నా శరీర రీతిగా లోక రీతిగా జీవిస్తా, నేను వెళ్ళిపోతా, ఇది మానవ నీతి. రండి శిలువ రక్తం ద్వారా సంధి చేసుకుందాం. ఇది దేవుని నీతి. దేవుని నీతి మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. దేవుని నీతి మనలను దేవునితో సంధి చేసి ఆయనతో సదాకాలం ఉండే ధన్యతనిస్తుంది. యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతులుగా తీర్చబడటం. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనబర్చు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. సిలువకు కారణం ఇదే. పౌలు భక్తుడు ఒక్క మాటలో వివరిస్తున్నాడు. అసలు సిలువేంటి? ఆయన మాటతోటి, ఒక్క మాటతో చెప్పొచ్చు కదా, నీ పాపం క్షమించబడిందంటే క్షమాపణ అయిపోద్ది. కానీ ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణకు ఆధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని బయలుపరచు నిమిత్తము దేవుని నీతి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకానికి దేవుని నీతి దేవుని నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ క్రాస్, ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు సిలువలో దేవుని నీతి ఈ లోకానికి బయలుపరచబడింది. తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చు వాడునై అన్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి యేసయ్య సిలువ రక్తము ద్వారా మనలను కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. ఇది ఆయన చేసినటువంటి సంధి. ఇందులో దేవుని నీతి ఉంది. మనుషులైతే ఒక బలమైనోడు, ఒక బలహీనుడు ఉంటే సంధి ఉండదు. కానీ సిలువలో క్రీస్తు ప్రభు చిందించిన రక్తం ద్వారా నీతిమంతుడైన దేవుడు మనలను నీతిమంతులుగా మార్చి ఆయనతో సంధి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనము నీతిమంతులుగా తీర్చబడితే ఆయనతో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతలోనికి మనం వెళ్ళగలుగుతాం. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ గారు. ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన ఆనరబుల్ జేస్ రత్నకుమార్ అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. రోమా గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాల ద్వారా మనకు వాక్య పరిచర్య చేశారు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబట్ట ఎలా అనే అంశం మీద కొలస్సీ 1:20 మనం చూస్తే, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటినన్నిటినీ ఆయన ద్వారా సమాధాన పరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను అని ఉంది. తండ్రి అభీష్టం మేరకు విధేయత చూపిన యేసుక్రీస్తు ప్రభువు దుర్నీతిలో ఉన్న మనము నీతిమంతులుగా మార్చబడాలని శిలువ యాగమయ్యారు. సత్యం మనలను దుర్నీతిలో నుండి నీతిలోనికి నడిపించును. సత్యం అంటే యేసు అని మనకు తెలుసు. యేసే మార్గం, సత్యం, జీవమై ఉన్నారని మనకు తెలుసు. ఒకని స్వనీతి వానిని రక్షణలోనికి నడిపించదు. మనం ఎప్పుడైతే మన మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటామో అట్లాటప్పుడు ఆయన చేయరాని కార్యాలు చేసేదానికి భ్రష్ట మనస్సునకు మనల్ని అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి మనము దేవునితో సంధి చేసుకొని ఆయనతో సమాధానపడి నీతిమంతులుగా తీర్చబడాలి. పౌలు భక్తుని ద్వారా ఒక వ్యక్తి నీతిమంతునిగా ఎలా తీర్చబడతారో
మనకు వేదవాక్యంలో వివరించబడింది. మన స్వనీతిని బట్టి కాక యేసు శిలువ రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులంగా తీర్చబడతాం. రోమ 5:12 ద్వారా ఆదాము ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ప్రవేశించినప్పుడు కడపటి ఆదామైన యేసు మరణ పునరుద్ధానం ద్వారా మరణం రింగివేయబడింది. యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరినీ ఆయన నీతిమంతులుగా చేరుస్తారు. అబ్రహాము నీతి విశ్వాసం వలన కలిగినది, మోషే నీతి అయితే ధర్మశాస్త్రం వలన కలిగింది. ధర్మశాస్త్రం వలన మనకు పాపమనగా ఎట్టిదో అర్థమవుతుంది. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే నూతన నిబంధన ద్వారా ఆయన శిలువ రక్తం మనం నమ్మినట్లయితే, ఆయన్ని అంగీకరించినట్లయితే మనము యేసునందు ఉంచిన విశ్వాసం ద్వారా బాప్తిసం పొంది రక్షణలోకి నడిపించగలుగుతాం. అద్భుతమైన వాక్య పరిచయం చేసిన అయ్య గారికి మరోసారి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనం చేస్తున్నాం. పాస్టర్ విజయ్ కుమార్ ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మరి తండ్రి అయ్యగారి ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ సందేశంలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీతి మా యొక్క జీవిత అనుదినంలో మరి ధర్మశాస్త్రాన్ని చేయలేనప్పుడు ఆయనే ధర్మశాస్త్రమై మేము చేయలేని కార్యాలు అనగా తండ్రి మనుషులు చేయలేనటువంటి కార్యాలన్నింటినీ మరి తండ్రి ఆయన సంపూర్తి చేసి ఆయన ప్రేమను కనపరిచి మరి నమ్ముట వలన మీ యొక్క నీతిని కనపరచమని సులభమైనటువంటి ఒక పద్ధతిలో కృప చూపిన దేవదేవుని గురించి ఎన్నో విషయాలను చక్కగా అయ్యగారు వర్ణించారు. మరి తండ్రి ఇందులో ఉన్నటువంటి మరి నిజమైన ధైర్యాన్ని, ఆప్యాయతను, ఆసరాన్ని తీసుకొని ఈరోజు మేము విశ్వాసం అనే నీతిలో క్రియల మూలకంగా ముందుకు కొనసాగిపోవడానికి మీకు కృప చూపడానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యగారిని ఆస్వాదించండి, కుటుంబాన్ని దీవించండి, అని చేస్తున్నటువంటి పరిచర్య తండ్రి కృష్ణ అనేక మందికి తండ్రి మరి ఉన్నటువంటి బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన తండ్రి న్యాయ సలహాదారుడిగా ఉండి చక్కటి మరి పక్షపాతం లేనటువంటి న్యాయాన్ని తీర్చడానికి మీరు ఈ లోకంలో ఎన్నుకున్నారు. అలాగే తండ్రి చక్కగా వివరించడానికి మా పరిస్థితులు కూడా మాకు అనుగ్రహించారు. మరి తండ్రి ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క ఆలోచనలు తండ్రి మేము తీసుకొని ఈ ఉదయకాలం మా హృదయంలో వాటిని నాటుకొని ఆ విధంగా మేము ఫలించడానికి సహాయం దయచేయండి. మరి ఈ సమయంలో తండ్రి ఇలాంటి మంచి విషయాలను తెలియజేస్తున్నటువంటి పెద్దలందరినీ ఆశీర్వదించండి. అదేలాగానే తండ్రి ఇలాంటి వినడానికి మాకు ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఉన్న పెద్దల్ని మీరు ఏర్పాటు చేసుకున్న వారందరినీ దీవించండి. ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు, మరి కొన్ని ఆలోచనలు తండ్రి మీరు పెడుతున్నాం. మరి యవనస్తులు తండ్రి, మరి 10వ తరగతి ఎగ్జామ్ రాసిన పిల్లలు, మరి అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రాబర్ట్ రత్నాకర్ గారికి ఆరోగ్యం దయచేయండి. అదైనా యవనస్తులు తండ్రి ఈ రోజుల్లో ఆధునికంగా మరి సులభముగా వారి యొక్క సన్నిధిని సొంత ఇష్టాలను చేస్తుంటున్నారు. మరి సులభమైనటువంటి విధానంలో రక్షణ వచ్చినప్పుడు దాన్ని సులభంగా చేసుకుంటున్నారు. మరి తండ్రి ఎంతో అవసరమైనటువంటి విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు స్వామి. వాటిని స్వీకరించడానికి, అనేకులతో షేర్ చేసుకోవడానికి సమయోచితమైనటువంటి కృపా జ్ఞానం మాకు దయచేయండి. ఈరోజు ఉదయకాలం నుంచి చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను పేరుపేరున ఆశీర్వదించండి. అయ్యా మరి ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క ఆలోచనలో తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మరి తన అనుదినము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం చేత మమ్మల్ని పోషిస్తున్నారు. రోమిలకు రాసిన పత్రికలో నీతిమంతుడు విశ్వాసమును ఆధారం చేసుకోవాలి, దానివల్ల జీవిస్తాడని మీరు సెలవిచ్చుకుంటున్నారు. మరి దాన్ని విశ్వాసం అనేటువంటిది ఆధారం చేసుకోవాలంటే మీరున్నారని, మీరు అన్ని కూడా మా పట్ల జరిగించగలరని, మరి వాగ్దానం చేసిన మీరు మమ్మల్ని తండ్రి మీ దగ్గర రోజు తండ్రి చూస్తారని, అలాంటి మేము మిమ్మల్ని చూస్తామని నమ్మకం మేము కలిగి ఉండి మీ సన్నిధిలో కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. ఉదయాన్ని ఆశీర్వదించండి, ఈ గ్రూపులో మమ్మల్ని భద్రపరచండి. నన్ను మరి ఈ యొక్క దీని ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధగాక, మీ రాజ్యం వచ్చునుగాక, ఉచితం పరలోకమందులాగా భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు.
శోధన శక్తి తప్పించుము. ఎందుకంటే ఎందుకనగా రాజ్యం, రాజ్యం, శక్తి, శక్తి, మహిమ మహిమ నిరంతరం నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. అంత్యాశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనందరితో ఈరోజు వాక్య పరిచర్య చేసినటువంటి జయశ్రత్నయ్య గారికి, అలాగే ఇష్టపడినటువంటి మాటలు మన ఫలింపు చేసే ఆ దైవజీవుని ఆశీర్వాదం మనకు నిరంతరం ఇస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో నిత్యము కొనసాగడానికి ఆయన కృపా సమాధానం మన మీద ఉండి ఆయన మనల్ని నడిపించును గాక. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి మరియు వాక్య పరిచర్య చేసిన ఆనరబుల్ జయశ్రత్న కుమార్ అయ్య గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన తేజ ఎఫ్నెటస్ గారు మరియు యవన బిడ్డ జాన్సన్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ, కోర్ కమిటీ మెంబర్స్ కి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు మిత్రులకు షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలు.